హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షూ. చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కొంచెం అనీజీగా ఉంది. చెప్పాలనుకున్నది ఫటాఫట్ చెప్పేస్తాను. ఇది కంప్లీట్ వీడియో వచ్చేసి నేను ఐ బటన్లో ఇస్తాను, ఎందుకంటే ఇది నా సెకండ్ టైం హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ ఫైటర్స్ అనమాట. దీనికి బేసిక్ రూల్స్ ఏంటి అంటే, మినిమం మనం ఇవ్వాలనుకుంటున్న లెంత్ వచ్చేసి 32 to 33 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వాళ్ళు చెప్పిన రోజు బిఫోర్ డే హెయిర్ వాష్ చేసి రెడీగా ఉండాలి. అలాగే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారనమాట, బిఫోర్ 7:30, 8 o'clock. సో ఎందుకు అంటే వాళ్ళకు కూడా నార్మల్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళు వాలంటీర్గా చేస్తూ ఉంటారు అనమాట చారిటీ కోసం. సో ఇది ఒక్కరోజు డిసైడ్ అవ్వలేదు, లాస్ట్ 3-4 months నుంచి డైలమాలో ఉన్నాను. హెయిర్ ఇస్తే ఎంత షార్ట్ అవుతుంది, లెంత్ సరిపోతుందా లేదా, ఇలాగే అయిపోయింది అనమాట. నేను ఉదయ్ గారికి చేసినప్పుడు కూడా మీ లెంత్ సరిపోతుందా అండి, మీరు లాస్ట్ టైం కూడా కొంచెం ఇలా అయ్యారు, ఓకే అయితే చేద్దాం లేదంటే లేదు అన్నారు. వెంకట్ సార్ వచ్చినప్పుడు కూడా అదే అన్నారు, మీరు ఓకే అయితేనే అండి, లేకపోతే ఆగుదాం ఒక 2-3 months, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. అరే ఇంటికి వచ్చాక మళ్ళీ వద్దులేండి, ప్రాబ్లం లేదు అనేసి ఇచ్చేసాను. ఎంతైనా ఆయిలింగ్ చేసి హెయిర్ ప్యాక్స్ వేసి పెంచుకొని ఉంటాం కదా, కొంచెం వన్స్ ఇచ్చేసిన తర్వాత ఏముండదు, అరే దీనికోసం ఎందుకు ఇంత ఆలోచించాం అనిపిస్తూ ఉంటుంది. మనం హెయిర్ ఇచ్చేసిన తర్వాత ఇలా జిప్ లాక్లో పెట్టేసి దాని మీద డీటెయిల్స్ రాసి ఒక 300 అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే అది దాన్ని ఏమంటారు, కొరియర్ చేయడానికి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా అలా. సో వాళ్ళు అలా పోస్ట్ చేస్తారు అనమాట. ఇది నా సెకండ్ టైం. మా అమ్మ కూడా 2 times ఇచ్చారు, లాస్ట్ ఇయరే ఇచ్చిందనమాట మా మదర్, లాస్ట్ సంక్రాంతికి అనుకుంటా. సో మేబీ 3rd time మా అమ్మాయి ఫస్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఆ రోజు రిపబ్లిక్ డే కదా, సో మేము అలా పార్క్ అయితే వెళ్ళాం అనమాట, చిన్న సెలబ్రేషన్స్ లాగా. సో ఆఫ్టర్ హెయిర్ కట్, నా హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పట్లో హెయిర్ కటింగ్ అంటే కష్టమేమో, కానీ మరీ అన్ఈవెన్గా ఉంది, చూడాలి. ఏదైనా సజెస్ట్ చేస్తే మంచి హెయిర్ కట్ అయితే సజెస్ట్ చేయండి, ట్రై చేద్దాం. నన్ను నమ్మి ఇచ్చిన నా ఫ్రెండ్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మా వాడి రియాక్షన్ చూద్దాం రండి. ఎందుకు హెయిర్ కట్ చేసుకున్నావు? స్టైల్ బాగుంది. బాగుందా? చాలా బాగుందా, కొంచెం బాగుందా, క్యూట్గా ఉందా? క్యూట్గా ఉంది. క్యూట్గా ఉంది. వావ్, నువ్వు లేచి ఇప్పుడు ఈ హెయిర్ రేపటికి ఉండదు, అయితే రేపు పొద్దునకి పోతుందా హెయిర్? ఏం పర్లేదు, నేను అలా ఇస్తున్నందుకు అలా హ్యాపీగా ఇవ్వాలి. క్యాన్సర్ పేషెంట్స్కా? ఓకే, క్యాన్సర్ ఫైటర్స్ అన్న. క్యాన్సర్ ఫైటర్స్, ఓకే సరే ఓకే. నేనేమనలేదు కదా. ఓకే, ఇందులో మీ పార్సిల్ ఉందేమో చూడండి, ఇక్కడ నుంచే తీసుకెళ్ళచ్చు, ఎక్కువ టైం వేస్ట్ లేకుండా.